ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా మేము పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో కూడా మీకు వాక్యాన్ని ధ్యానించుకొని ఉండగా చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. వినిచిన నీ పిల్లలందరికీ విని గ్రహించి మీ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యమును తెలుసుకొని మీ కొరకు ఇంకనూ భక్తిగా బ్రతికి మహాభాగ్యాన్ని ప్రసాదించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా క్రీస్తు వారి ద్వారా స్తుతులు చెల్లిస్తూ అదే కూర్చుని మీ అందరికీ కూడా మరొకసారి క్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కూడా దేవుని మాటల్లోంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రతి విశ్వాసి లేదా ప్రతి క్రైస్తవ జీవితం నుంచి దేవుడు కోరుకునేటువంటి 3 లక్షణాలు లేదా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి 3 లక్షణాలు ఏంటి చేద్దాం. చూడండి, ఈరోజు మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఏదోటి అడగటం, దేవుని దగ్గర నుంచి మనం ఏదోటి పొందుకోవాలి. ఈరోజు నాకు దేవుడు ఏమిస్తాడు, ఈ రోజు నుంచి ఇంకా నన్ను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, ఇంకా దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలి తీసుకోవాలని అనుకుంటామే తప్ప దేవునికి ఏదైనా ఇవ్వాలి, దేవునికి ఏమైనా ఇవ్వాలా, అసలు దేవుడు ఏమైనా కోరుకుంటున్నాడా మా దగ్గర నుంచి, అసలు దేవుడు నా నుంచి కోరుకునేటువంటిది ఏమైనా ఉందా అని ఆలోచించట్లేదు. అదవుతుంది మీకు ఎందుకు. మనిషి ఎప్పుడూ కూడా సహజంగా స్వభావం ఏంటంటే తనకి లాభం చేకూర్చుకోవడానికి తనకు వచ్చేదే ఆలోచించుకుంటాడే తప్ప ఇచ్చేది మాత్రం ఆలోచించుకోడు. అదవుతుందనండి. మా చిన్నప్పుడు అండి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా చిన్నప్పుడు ఈ ఫోన్స్ అనేవి వచ్చిన కొత్త ఏమండి, ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్తే ఈ ఫోన్లు అనేవి లేవు. అప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. ఏదైనా ఒకరితో మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా ల్యాండ్ ఫోన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడుకుని మళ్ళీ వెనక్కి వచ్చేవలసి వచ్చేది. ఈ సెల్ ఫోన్స్ ఎప్పుడైతే వచ్చాయో, సెల్ ఫోన్ అప్పుడు ఈ చిన్న ఫోన్లు వచ్చేవండి. అప్పుడు చిన్న ఫోన్ అవును కదండి, ఈ చిన్న ఫోన్ ఉండేది, కీప్యాడ్ ఫోన్స్ అంటాం. ఈ కీప్యాడ్ ఫోన్లు వచ్చినప్పుడు స్టార్టింగ్లో అప్పుడు ఇన్కమింగ్ అంత ఫ్రీ, ఏమంటే అవుట్ గోయింగ్ మాత్రం ఏం చేసేవాళ్ళు అంటే రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. ఎలాగా, చిన్న కార్డు ఇచ్చేవాడు, ఆ కార్డు తీసుకొచ్చి స్క్రాచ్ చేసి ఇలా గోకి దాని మీద నెంబర్ ఉంటే దాన్ని ఎంటర్ చేస్తే రీఛార్జ్ అయ్యేది. 10 రూపాయల కార్డు ఉండేవి, 20 రూపాయల కార్డు ఉండేది, 30, 50 అలా కార్డ్స్ ఉండేవి. అలాగా రీఛార్జ్ చేసుకుని అప్పుడు నిమిషానికి రూపాయి కట్ అయిపోయేది, సెకండ్కి రూపాయి కట్ అయిపోయేది. అప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే అవతల వాడికి జస్ట్ మిస్గా ఇచ్చేవాళ్ళం. అదవుతుందండి, నేను అనుభవంతో చెప్తున్నాను అనమాట. డబ్బులు ఎక్కడ కట్ అయిపోతాయని చెప్పి జస్ట్ మిస్గా ఇచ్చేవాళ్ళం. వాడు ఇన్కమింగ్ చేస్తే మాత్రం ఎంతసేపు అయినా మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళం. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఖర్చు అవ్వకూడదు, అవతల వాడికి మాత్రం ఖర్చు అవ్వాలి. ఈరోజు కూడా మనం సహజంగా ఎలా ఆలోచిస్తామనంటే నా జేబులోవి ఖర్చు అవ్వకూడదు, కానీ ఎదుటివాడికి ఖర్చు అవుతున్నామనంటే ఎంతైనా తినడానికి త్రాగడానికి సిద్ధపడతాం. ఇలాంటి వరకు లేకపోలేదు. ఏమండి, తన డబ్బులతో కనీసం 10 రూపాయలు పెట్టి డ్రింక్ తాగలేని వాడు, ఏమండి 10 రూపాయలు పెట్టి లేదా 20 రూపాయలు పెట్టి కొబ్బరి బొండం తాగలేని వ్యక్తి ఏం చేస్తారంటే ఎవడైనా అప్పనంగా బిర్యానీ ఇప్పిస్తానన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, వెంటనే పేకల వరకు తింటాడు, కడుపు వరకే కాదు, వేలు పెడితే అందేలాగా. అంటే మనిషి యొక్క మనస్తత్వం ఎలాంటిదని అంటే తనకి ఎప్పుడు కూడా రాబడి జరగాలి, ఇన్కమింగే ఉండాలి తప్ప అవుట్ గోయింగ్ ఉంటే మాత్రం సహించలేడు. అంటే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దగ్గర కూడా మనం ఆలోచిస్తే ఎప్పుడు దేవుని దగ్గర నుంచి ఏదో రావాలి, దేవుని నుంచి మనకు ఆశీర్వాదం రావాలి, అవి రావాలి ఇవి రావాలని అనుకుంటున్నావే తప్ప అసలు దేవుడు నా నుంచి ఏమైనా కోరుకుంటున్నాడా? ఆలోచించారు ఎప్పుడైనా? దేవుడు నా నుంచి ఏమైనా కోరుకుంటున్నాడా? అసలు నేను దేవునికి ఇచ్చేవంటే ఏమైనా ఉందా? లేకపోతే ఏదైనా కనిపించినప్పుడు లేదా వెళ్ళినప్పుడు సన్నిధి వెళ్ళినప్పుడు చిల్లర పాడేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నావా? ఏమండి, చిల్లర పాడడానికి అయినా చిల్లర మనిషి అనుకుంటున్నావా? ఏమండి, మనం సన్నిధికి వెళ్ళినప్పుడు కానుకలు వేసేటప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కనిపించేటువంటి విషయం ఇది ఏంటంటే జేబులోంచి కానుకలు వస్తున్నాయి అనుకోండి, కానుకలు పెట్టి వస్తుంది అనుకోండి, ఏమంటే కానుకలు పట్టుకుని కూడా వస్తున్నారు అనుకోండి, వెంటనే ప్రతి ఒక్కరు కూడా వెనక ఉన్నటువంటి పాకెట్లో చేయి పెడతాం. ఏమండి, పాకెట్లో చేయి పెట్టి పర్స్ తీస్తాం. పర్స్ తీసిన తర్వాత పక్కోడు కనిపించకూడదు, ఎదురున్నోడు కనిపించకూడదు, వెనకున్నోడు కనిపించకూడదు. ఏంటి, 500 నోట్లు ఉంటాయి, 200 నోట్లు ఉంటాయి, 100 నోట్లు ఉంటాయి, 50 నోటు ఉంటుంది, 20 నోటు ఉంటుంది, 10 నోటు ఉంటుంది. ఏమండి, ఇంకా చిన్న కిందకి వెళ్ళిపోతే పూర్వకాలం అయితే 5 రూపాయల నోటు ఉండేది, 2 రూపాయల నోటు ఉండేది, రూపాయి నోటు ఉండేది.
ఆ పర్స్ తీసిన తర్వాత అందులో ఏ నోటు మీదకి వెళ్తుంది చెయ్య? 500 మీదకి వెళ్తుందా, 200 మీదకి వెళ్తుందా, 100 మీదకి వెళ్తుందా, 50 మీదకి వెళ్తుందా, 20 మీదకి వెళ్తుందా, 10 మీదకి వెళ్తుందా? ఒకవేళ 500 మీదకి వెళితే అందరూ చూసేలా తీస్తావు. అదే 10 నోటు తీస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది విషయం? పక్కవాడు కాదు కదా, చెయ్యి కూడా తెలియకుండా తీస్తాం. మళ్ళీ దానికి ఒక రెఫరెన్స్ చూపిస్తుంటావు. ఏమని? నీ కుడి చేతితో తీసేది ఎడమ చేతితో తెలియకూడదని చెప్పినట్టుగా మాట్లాడతావు మరలా. అంటే నువ్వు ఇచ్చేటప్పుడు ఎలాగుంటావనంటే 500 పక్క పెడతావు, 200 పక్క పెడతావు, 100 పక్క పెడతావు, 10 మాత్రమే తీస్తున్నావనంటే నీకు ఎలా ఉండాలనంటే వచ్చేది మాత్రం 1,00,000 రావాలి. కానీ నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత ఇస్తావు? 10 రూపాయలు ఇచ్చి నేను దేవుడికి ఎంతో ఇచ్చాను అనుకుంటావు. ఇది న్యాయం అంటారా? అలాగని చెప్పి మేము మీ దగ్గర నుంచి నేను డబ్బులు అడుగుతున్నానని కాదు, కానీ మనుషుల మనస్తత్వం ఎలాగుంటుందనంటే ఎక్కువ రావాలని కోరుకుంటాడు, ఇచ్చేటప్పుడు మాత్రం బాధపడుతూ ఇస్తూ ఉంటాడు. ఇది మరొక సందర్భం చెప్పమంటారా? మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారనుకోండి, అప్పు తీసుకునేటప్పుడు ఉన్న ఆనందం, ఇది తీసుకున్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఇచ్చేటప్పుడు ఉంటుందా? ఏమంటే మన దగ్గర అప్పు తీసుకున్నప్పుడు నానా బాధలు చెప్తారు. పెళ్లి చేసుకోవాలంటారు, ఇల్లు కట్టుకోవాలంటారు, ఆ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చిందని చెప్పి నీ దగ్గర నా దగ్గర డబ్బులు తీసుకువెళ్తారు. బాగానే ఉంది. ఇచ్చేటప్పుడు అడిగి చూడు ఒకసారి ఎలా ఉంటుంది. ఇచ్చేటప్పుడు ఇచ్చినప్పుడు 50,000 ఇచ్చుకున్నాను అనుకో, ఇచ్చేటప్పుడు మాత్రం 2,000, 3,000, 1,000 ఎందుకు ఇస్తున్నారు? ఇచ్చేటప్పుడు ఇవ్వబుద్ధి అవ్వట్లేదు అనమాట. అర్థమైంది మీకు? ఇలాంటివి మీకు ఎదురయ్యే లేదో తెలియదు, కానీ నాకైతే చాలామంది ఎదురయ్యాయి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి ఇవ్వటంలో ఏముంది నీ దగ్గర నా దగ్గర? అంటే డబ్బులు ఇవ్వాలనుకుంటున్నావా? ఇంకేమైనా కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి దేవుడు? నువ్వు ఇవ్వాలని అనేటప్పటికీ మనుషులు ఏమనుకుంటారంటే నా దగ్గర నుంచి దేవుడు డబ్బులు కోరుకుంటున్నాడు, లేదా చెప్పేటువంటి పాస్టర్ గారు దేవుని పేరు చెప్పుకుని డబ్బులు అడుక్కుంటున్నాడు అనుకుంటున్నావా? నువ్వు డబ్బులు ఎంతయ్యా? నువ్వు 10 ఇస్తే దేవునికి ఎంత, 1,00,000 ఇస్తే దేవునికి ఎంత? ఏమండి దేవుడికి ఏమిచ్చి నువ్వు మెప్పించగలవు? ఏం కావాలి అసలు దేవునికి? నీకంటే డబ్బు చాలా వాల్యుబుల్, అవునా కదా? నీకు డబ్బులు అంటే చాలా వాల్యుబుల్, నీకు చాలా ఇష్టం. అది దేవునికి ఇష్టం కాదు కదా. నీకు బంగారం అంటే ఇష్టం, అది దేవునికి ఇష్టం కాదు కదా. నీకు వెండి అంటే ఇష్టం, వజ్రాలు అంటే ఇష్టం, వైడూర్యాలు అంటే ఇష్టం, అవన్నీ దేవుడు చాలా అసహించుకుంటున్నాడు. ఆయనకు అక్కర్లేదు అవన్నీ. నీవేమనుకుంటున్నామనంటే దేవునికి కూడా, దేవుని సేవకులు కూడా ఏమంటున్నారనంటే దేవుని సేవలు కూడా డబ్బులు కావాలి కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నాము. కాదయ్యా. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? 3 లక్షణాలు. 3 కావాలి దేవునికి నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి. మొదటిది చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3:20. యోహాను గారు చెబుతూ చక్కని మాట మాట్లాడుతుంది. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము అని మాట్లాడుతున్నారండి. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి మొట్టమొదటి లక్షణం లేదా మొట్టమొదటిది ఏంటనంటే దేవుడు హృదయం అనే తలుపు తట్టుచున్నాడట అండి. పాపం నీ హృదయం కావాలి దేవునికి. నీ పర్సలో ఉన్నట్టు 500 నోటు ఎంత? నీ పర్సలో ఉన్నట్టు 100 రూపాయలు ఎంత? ఆయనకి ఎంత కావాలి చెప్పు? నువ్వు 100 ఇస్తావా, 50 ఇస్తావా, 1,00,000 ఇస్తావా? ఎందుకయ్యా? ఏం చేసుకుంటాడు ఆయన? కావాల్సింది ఏంటో తెలుసా? ఆయనకి నీ హృదయము కావాలి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లారా, 26వ వచనాన్ని కూడా చూడగలిగితే అక్కడ చక్కని మాట మాట్లాడుతాను. నా కుమారుడా, స్త్రీలైనా పురుషులైనా మీరు అందరూ ఆలోచించుకోండి. నా కుమారుడా లేదా నా పిల్లలారా, ఓ విశ్వాసి లేదా ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ మిత్రమా, నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ హృదయము నాకు కావాలి అని చెబుతున్నాడు దేవుడు. ఏం కావాలి? నువ్వు వేసుకున్న బంగారపు వస్త్రాలు లేదా బంగారపు ఆభరణాలు కాదు దేవునికి కావాల్సింది. నువ్వు కట్టుకున్నటువంటి పట్టు వస్త్రాలు దేవునికి కావాల్సినవి కాదు. నీకున్నటువంటి ఆస్తి అంతస్తు కాదు కావాల్సింది. నీ హృదయము కావాలి. నా కుమారుడా, ఏమన్నారండి అక్కడ? నీ హృదయము నాకిమ్ము, నీ మార్గములను నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి. ఈరోజు చాలామంది అపార్థం చేసుకుంటున్నారు దేవుని వాక్యాన్ని, దేవుని సేవకుల్ని, దేవుని మాటలని కూడా. ఏంటంటే వీరు అడుగుతున్నారండి, దేవుడు డబ్బులు అడిగేస్తున్నారండి, డబ్బులు నీ డబ్బులు ఎవరు చేసుకుంటారో చెప్పు? అదే నీ దగ్గర నుంచి దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి ఆయన బోరును కొడుతున్నారండి తలుపు.
నువ్వు లోపల మాత్రం ఏసీ వేసుకుని చక్కగా పడుకున్నావు, డోర్ టకా 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 కొడుతున్నావు, నువ్వు పట్టించుకోవట్లేదు. ఇంతకీ నువ్వు వచ్చి తలుపు తీసి రెండయ్యా లోపలగానే ఆహ్వానిస్తే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా. ఏం కావాలి? నీ హృదయం కావాలి, నీ మనసు కావాలి, నీ మనసు కావాలి. ఇంకో మాట కూడా చూడగలిగితే అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం కూడా చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లారా, గర్వ హృదయులందరూ దేవునికి యెహోవాకు హేయములు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. గర్వ హృదయం వద్దు, మెత్తని హృదయం కావాలి, మంచి హృదయం కావాలి, దీన హృదయం కావాలి, తగ్గింపు తనము కలిగినటువంటి హృదయం, మంచి మనసు కావాలి. ఎవరికి ఉంది చెప్పండి? ఈరోజు మనలో ఎంతమందికి ఉంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్ల? తగ్గింపు తనముతో కలిగినటువంటి హృదయం ఎవరికి ఉంది? తగ్గింపు మనసు ఎవరికి ఉంది? దీన మనసు ఎవరికి ఉంది? ఇది కావాలండి దేవునికి. ఏమండి, నీవు నేను దేవునికి నచ్చాలనంటే మొట్టమొదటిగా మన జీవితాలలో కనిపించవలసినది దీన హృదయము కావాలి. ఆ హృదయం ఎవరిలో ఉందని చెప్పి దేవుడు పరిశీలిస్తున్నాడట. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 53వ అధ్యాయము, కీర్తన గ్రంథం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలు 53వ అధ్యాయం 2వ వచనం చూడగలిగితే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. వివేక హృదయం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? వివేక హృదయం కలిగి నన్ను ఎవరైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? నేను ఎక్కడ దొరుకుతానని ఎవరైనా వెతుకుతున్నారా అని దేవుడు అంటే ఏం చేస్తున్నాడట? దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించుచుండెను అని రాయబడిందండి అక్కడ. ఎవరికి ఉంది? ఎవరికి మంచి హృదయం ఉంది చెప్పండి? ఏమండి, ఒక సామెత ఉంది లోకంలో, ఏమండి, వాడు మనిషి మంచోడేనండి కానీ అన్నాను అనుకోండి, ఏంటి పరిస్థితి? అర్థమైంది మీకు? ఎందుకు? వాడు మనిషి చాలా మంచోడండి కానీ అని అన్నాను అనుకోండి, వెంటనే ఈ మంచి అంతా కూడా కొట్టుకుపోతుంది. అంతేనా కాదా? మనిషి మంచోడేనండి కానీ హృదయం మంచిది కాదు. అర్థమైంది మీకు? ఎందుకు? ఇక్కడ దేవుడి గురించి కూడా మాట్లాడుతూ సామెతల గ్రంథంలో చెబుతూ, లేదా కీర్తన గ్రంథంలో కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎవరైనా హృదయం మంచిగా చేసుకుని వివేక హృదయం కలిగిన వారుగా ఉండి నన్ను తెలుసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? నన్ను ఆహ్వానించడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? దేవుని మాటలను స్వీకరించడానికి అనుకూలంగా ఏ హృదయమైనా ఉందా అని చెప్పి దేవుడు ఆకాశము నుండి పరిశీలిస్తున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లారా, అందుకు నీ హృదయము సిద్ధముగా ఉన్నదా? దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటనంటే దీన హృదయము. హృదయం అనే తలుపు తట్టుచున్నాడు ఆయన. ఆ హృదయాన్ని తలుపు నువ్వు తీసి ఆ దేవుణ్ణి నువ్వు ఆహ్వానించగలిగిన స్థితిలో ఉన్నావా? అంటే ప్రతి మనిషి దగ్గర నుంచి కూడా దేవుడు మొట్టమొదటగా ప్రప్రథముగా కోరుకునేది ఏంటంటే హృదయం కావాలి ఆయనకి. అర్థమైందా? నువ్వు ఎంతగా అందగాడమైనా పర్వాలేదు, నీకు ఎంత ఆస్తి ఉన్నా ఆయనకి అవసరం లేదు, నీకు ఎంత అంతస్తున్నా ఆయనకి అవసరం లేదు, నీకు ఒంటి నిండా బంగారం ఉన్నా పెద్ద అవసరం లేదు ఆయనకి. మన సోషల్ మీడియా ఒక ఫోటో వచ్చింది, ఏంటంటే బిల్ గేట్స్ ఏమో సాధారణంగా టీషర్టు ప్యాంటు వేసుకుని పక్కన నుంచి ఉంటే, ఏమంటే ఒక కాంట్రాక్టర్ కొడుకు ఆయన పక్కన ఫోటో పెట్టాడు. ఎలాగో తెలుసా? చేతి నిండా బంగారం, మొత్తం పైనుంచి కిందకి తొడుగులు, మెడ నిండా బంగారం, అబ్బబ్బో మొత్తం మనిషి కనిపించట్లేదు, బంగారమే కనిపిస్తుంది. ఎందుకు చూపించారనుకున్నారు? ఎంత డబ్బున్నా ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతులు ఒకడైనప్పటికీ చాలా సింప్లిసిటీగా ఉన్నాడు ఆయన. వీడికి ఉన్నది తక్కువ, చూపించుకునేది ఎక్కువ. ఆయనతో పోల్చుకుంటే ఇదంతా చెప్పండి, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకడైనా. అలాంటి వ్యక్తి సాధారణంగా కనిపిస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు అనమాట? నాకు వెంటనే సామెత గుర్తొచ్చింది. మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఎగిసిపడతారు? ఏమంటే కొండ నిండా నీళ్ళుంటేనట తొనికిసలాడదట. ఎప్పుడు తొనికిసలాడుతుంది? సగం సగం నిండుగా లేనప్పుడు, సంపూర్ణంగా లేనప్పుడు, కొంచెం నీళ్ళే ఉన్నప్పుడే అవి ఏమవుతుందంటే ఎగిసెగిసి పడుతుందట. నిజమే కదా? వాస్తవమే కదా? వద్దండి, మనకి ఎంత ఉన్నా దేవుడు లేకపోతే సున్నా మన జీవితంలో. అందుకే దేవుడు అడుగుతున్నాడు ఏంటో తెలుసా? నీ హృదయం ఇవ్వగలవయ్యా? నీ హృదయం నాకు ఇస్తావయ్యా? ఇస్తాను ప్రభువా, నా హృదయం కావాలి, అంతేనా? నా ఆస్తిపత్రాలు అక్కర్లేదా? నా పొలం కాగితాలు నీకు అక్కర్లేదా? నా బంగారం నీకు అక్కర్లేదా? నేనేం అవసరం లేదా? లేదయ్యా, నీవు ఏది అవసరం లేదయ్యా, కేవలం నీ హృదయం ఇస్తే చాలయ్యా, నాకు నీ మనసు నాకు పంచితే చాలయ్యా అన్నారండి. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఏమండి,
తర్వాత రెండవది గురించి ఆలోచిస్తే కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం చూడండి, మంచి మాట ఉంటుంది అక్కడ. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. చూడండి ఎంత మంచి మాట అది. ఏడట, దేవుని దగ్గరికి వెళ్ళి ఒక వరం అడిగాడట. ఏం కావాలి నాయన నేను అడిగితే దేవుని దగ్గర ఒక వరం అడిగాడు ఒక భక్తుడు. ఏటట చూడండి, ఏంటి వరం చూడండి అక్కడ. దానిని నేను వెతుకుచున్నాను. దావీదు గారు చెబుతున్న మాట, ఆ భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను దేవుని దగ్గర ఒక వరం అడిగాను, దాన్ని నేను వెతుకుచున్నాను. అదేంటంటే కింద చెప్తాను చూడండి అక్కడ. అది ఏంటనంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇలాంటి కోరిక ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? దేవుడు కనుక ఇప్పుడు మన ప్రత్యక్షమయ్యి మానవాళి కోరిక ఏంటయ్యా అని అడిగితే వెంటనే నేనేం కోరుకుంటాం? మొన్న ఒక పెట్టక చదివానండి. ఏంటనంటే, ఒక మనిషి కష్టపడుతున్నాడు. తన భార్య అంటుంది, నువ్వు తెచ్చే సంపాదన ఏం సరిపోవట్లేదయ్యా, మనం ఎలాగైతే ఇల్లు ఎలా గడుస్తుంది, పిల్లల్ని ఎలా పెంచుతామో అని అడిగినప్పుడు అతను బాధపడుతూ అడవిలోకి వెళ్ళాడట. అడవిలోకి వెళ్ళగానే ఒక దేవత ఏమండి, ఒక దేవుడు ప్రత్యక్షమయ్యి, మానవా నీకేం కావాలయ్యా అని అడిగాడట. అడిగితే ఆ మానవుడు అన్నాడట, అయితే నాకు వెంటనే కొంచెం సమయం ఇవ్వండి, మా ఆవిడని అడిగి వస్తానని చెప్పేసి వెంటనే పరుగుని వెళ్ళి, ఏమో నాకు ఈరోజు అడవిలో ఒక దేవత కనిపించింది, నీకు ఏం కావాలి కోరిక, నువ్వేం కోరుకుంటే అది నీకు ఇస్తానని చెప్పి అన్నది, ఏం అడగమంటావు అని అడిగాడు. వెంటనే డబ్బు అడిగితే డబ్బు ఇస్తుంది, బంగారం అడిగితే బంగారం ఇస్తుంది, ఏమడిగినా మళ్ళీ తరిగిపోతాయి కదా, నువ్వేం చేస్తావు, నువ్వు చాలా తెలివైనడు కాబట్టి 2 తలలో 4 చేతులు అడుగు, ఇప్పుడు సంపాదించిన దానికంటే 4 రెట్లు సంపాదించవచ్చు, మనం ఇప్పుడు కష్టపడేదానికంటే 4 రెట్లు కష్టపడవచ్చు, సంపాదించుకోవచ్చు అని చెప్పేసరికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఆయన అడిగాడు, నువ్వు అడిగేదండి నీకు అర్థమవుతుందని అడిగితే, అయ్యయ్య నాకు అదే కావాలయ్యా అని అడిగాడు. ఇచ్చిన తర్వాత అదే 2 తలలో 4 చేతులతో ఊళ్ళోకి వచ్చేటప్పటికి జనాలందరూ ఏం చేశారు? దెయ్యం అనుకుని, భూతం అనుకుని కర్రలతో కొట్టి చంపి పాడేశారండి. అంటే దీని అర్థం ఏంటి? ఇంతకీ ఏది అడగాలో కూడా అర్థం కాలేదు వాళ్ళకి, ఏం అడగాలో కూడా అర్థం కాలేదు కనుక ఆ రోజు అతను చనిపోవాల్సి వచ్చింది. ఇది ఒక కథ. ఇక్కడ దావీదు గారు అడుగుతున్నటువంటి వరం ఏంటి? ఈరోజు మన అడిగితే మనం ఏం అడుగుతాం? నాకు బాగా కష్టంగా ఉందని ఒక ఉద్యోగం ఇవ్వండి అని అడుగుతావు అవసరమైతే, నాకు బంగారం లేదా బంగారం కావాలని అడుగుతావు, ఏమండి నాకు ఆస్తి లేదా ఆస్తి కావాలని అడుగుతావు, నాకు అప్పులు ఎక్కువైపు అప్పులు బాధలు తీరిపోవాలని అడుగుతావు. కానీ దావీదు గారు అడిగేటువంటి కోరిక చూడండి ఎలాగుందో. దావీదు గారి కోరిక చూడండి, మళ్ళీ చదువుతున్నా చూడండి మంచి మాట. ఏమనంటే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నానంటే బాబు, దాన్ని ఏం చేస్తున్నానండి? దాన్ని వెతుకుచున్నాను నేను. ఏటట, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా. ఏంటండి, మనమైతే ఏదో ఒక గంట చేస్తే చాలండి, ఆదివారం ఒక రోజు వెళ్ళొస్తున్నాగా ఆ మాత్రం సరిపోదండి దేవుడికి. ఏంటి, ఆదివారం ఒక రోజు 1 గంట పాటు దేవుని సన్నిధికి వెళ్ళొచ్చి పెద్ద హీరోలో పోజు కొట్టేస్తుంటాం మనం. ఏమని, ఏమండి నేను ఈరోజు మందిరానికి వెళ్ళొచ్చానండి, ఏదో అత్తరింటికి వెళ్ళొచ్చినట్టు చెప్తావు. ఏమండి, ఆదివారం ఒకరోజు ఇంచుమించు ఒక 30 నిమిషాలు వాక్యం విన్నంత మాత్రాన, లేదా వాక్యం చెప్పొచ్చినంత మాత్రాన ఏమైపోయింది? మరి మిగిలిన రోజులు దేవుని కోరిక అదే, నీవు నేను ఎల్లప్పుడూ దేవుని మందిరములో ఉండాలని కోరుకుంటాడు, దేవుని ఆలోచనలో ఉండాలని కోరుకుంటున్నాడు. మరొక మాట కూడా చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఏటట, ఎప్పుడెప్పుడు? ఆదివారం, లేకపోతే క్రిస్మస్కి, లేకపోతే అప్పుడప్పుడు ఈస్టర్కి, ఏమండి, లేకపోతే గుడ్ ఫ్రైడేకి, లేకపోతే జనవరి 1కి మాత్రమే కనిపిస్తే చాలయ్యా నీకు పరలోకంలో సీట్ రిజర్వ్ చేసేస్తాను అన్నాడు దేవుడు. లేదండి, సమయమందును అసమయమందును కూడా ఏం చేయాలట? ప్రయాసపడాలి. అంటే దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? రెండవది సమయం, కాలం. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నాయన నీకెంత సమయం ఇచ్చానో ఆ సమయం అంతా కూడా నా కొరకు ఖర్చు చేస్తావా? చూడండి మరొక మాట, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక. చూడండి ఎంత మంచి మాట ఉపయోగించారో, మీకు ఎంత చెప్పాను. అందుకే మనిషి మంచోడు కానీ అన్నాను కదా, అలాగే దినములు చెడ్డవి గనుక ఏం చేయాలట?
సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. టైం చాలా వాల్యుబుల్. కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా? ప్రతి సమయమందును అసమయమందును కూడా నువ్వేం చేయాలంటే దేవుని స్మరించుకుంటూ ముందు కొనసాగిపోవాలి. ఎప్పుడు నీ ప్రాణం పోతుందో తెలీదు, ఎప్పుడు నీ ఊపిరి నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కనుక ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మనం అంతా సంసిద్ధులై ఉండాలి. మనం అందరం అంటే దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకున్న రెండవ లక్షణం ఏంటంటే నీ సమయాన్ని ఇస్తావయ్యా. మొదటిదేమడిగారండి? మొదటిదేమో నీ హృదయం అనే తలుపుని ఇస్తావా, నీ హృదయాన్ని ఇస్తావా, నీ దీన మనసుని ఇస్తావయ్యా. రెండవది డబ్బు కాదు నేను నుంచి కోరుకు. ఏమండి నిజంగా దేవుని మనసు అర్థమైతేనండి నీ ఆలోచనలకి దేవుని ఆలోచనలకి చాలా తేడా ఉంటుందండి. నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నీ ఆలోచన నా ఆలోచనలు వంటివి కాదయ్యా అన్నాడు దేవుడు. నువ్వేమనుకుంటావనంటే పైన ఆలోచిస్తుంటావు. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా హృదయాన్ని కోరుకుంటున్నాడండి. నీ హృదయం మార్చుకుంటావా? నీ మనసును మార్చుకుంటావా? నీ మనసు మార్చుకుంటే నేను పరలోకమందున్న దూతలందరి ఎదుట ఎంతో ఆనందపడిపోతానయ్యా. భూమి మీద ఒక పాపి మారు మనసు నిమిత్తమై బాప్తిజం తీసుకుంటే పరలోకమందు దూతలందరూ ఏం కలుగుతున్నాడు అక్కడ దేవుడికి? సంతోషం అండి, ఆయనకి ఆనందం. రెండవదిగా నీ సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడల్లా, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నప్పుడల్లా కూడా దేవుడు నిన్ను చూసి నన్ను చూసి ఏం చేస్తాడు తెలుసా? ఆనందపడతాడండి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని కోరికండి ఇది. మూడవది కూడా చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు 12వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతున్నానండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇది ఎవరు చెబుతున్నమాట? పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత పౌలు గారు చెబుతున్న మాట, పౌలు గారి జీవితంలో నెరవేర్చిన తర్వాత చెబుతున్న మాట ఏంటనంటే ఆయన హృదయాన్ని దేవునికి ఇచ్చాడా? ఎవరైతే చెప్పండి, ఇచ్చారండి? పౌలు గారికి ప్రారంభం లేదా పౌలు గారు మారక ముందున్నటువంటి పేరేంటి? సౌలుగా ఉన్నప్పుడు జీవితానికి పౌలు గారిగా మారిన తర్వాత జీవితానికి వ్యత్యాసం కనిపించిందా లేదా చెప్పండి? కనిపించిందని బల్ల గుద్ది మనం చెప్పగలం. అదే బల్ల గుద్ది నీ గురించి నా గురించి చెప్పగలవా? చూడండి ఎంత తేడా వచ్చేసింది. వెంటనే మన మొక్కలు మాడిపోయి చూడండి. ఎందుకనంటే పౌలు గారి జీవితంలో వ్యత్యాసం కనిపించింది సౌలుగా ఉన్నప్పటికీ పౌలుగా మారిన తర్వాత జీవితానికి. మరి నీవు నేను బాప్తిజం తీసుకోకముందన్న జీవితానికి ఇప్పటి జీవితానికి మార్పు కనిపించకపోతే నీవు నేను దేవుని కుమార్తెగా జీవించగలమా? చెప్పుకోవచ్చా? చెప్పండి పోనీ. అసలు మన క్రిస్టియన్గా మనం మాట్లాడుకోగలమా? పౌలు గారు మాట్లాడుకోగలరు. ఎలాగనంటే ఆయన జీవితంలో మార్పు కనిపిస్తుంది. దేవుడు కోరుకున్నట్టుగా ఆయన హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు. అంతేకాదు ఆయన సమయాన్ని అంతటినీ కూడా ఎవరికి ఇచ్చించారు చెప్పండి? పౌలు గారు సమయమందును అసమయమందును సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానునిగా పౌలు గారు ఏం చేశారు చెప్పండి? తన సమయాన్ని సద్వినియోగం చేసుకొనచ్చు. ప్రతి క్షణము కూడా ఎవరి గురించి ప్రయాసపడ్డాడు ఆయన? క్రీస్తు సువార్తను వ్యాప్తి చేయడానికే కదా. మరి మన సమయం ఏమండి? సహజంగా ఉద్యోగం ఉందనుకోండి. సపోజు ఉద్యోగం సహజంగా ఎన్ని గంటలు చేయాలి రోజుకి? 24 గంటలలో 8 గంటలు, మినిమం 8 గంటలైనా సరే ఆ సంస్థకి మనం సేవ చేసి తీరాల్సిందే. లేదండి నేను అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు సంతకం పెట్టి వెళ్ళిపోతానంటే ఎలా ఉంటుంది? సరే సంతకం పెట్టి వెళ్ళిపోతే జీతానికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ సంగతి. అవునా కదా? నువ్వు సంతకం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత నీ జీతం ఇచ్చేది ఎవరు? ఇంతకీ కంట్రోలింగ్ ఆఫీసర్. నువ్వు సంతకం పెట్టి వెళ్ళిపోయి లేకపోతే ఎస్కేపింగ్ అయ్యి వెళ్ళిపోయి నువ్వు జంప్ అయ్యి వెళ్ళిపోయావు అనుకో, నీ జీతం ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? వెంటనే నువ్వు ఎన్ని రోజులైతే చేసావు, 30 రోజుల్లో 10 రోజులే చేసావు అనుకో, 10 రోజులకి మాత్రమే జీతం కాలిక్యులేట్ చేసి నీ అకౌంట్లో వేస్తాడు. ఏమంటే మిగతా 20 రోజులు ఎందుకు వేయలేదనంటే ఏం చెప్తాడు? సమాధానం చెప్పు. నువ్వు పని చేయలేదు కాబట్టి మిగతా 20 రోజులు కట్ చేశాను అని చెప్తాడు. అవునా? ఇది ఎంతవరకు వాస్తవము? మరి దేవుడు కూడా నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన సమయంలో ఎంత సమయం నేను దేవునికి కేటాయించాను? ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? కాబట్టి సహోదరులారా అని చెబుతూ పౌలు గారు చెబుతున్న మాట, ఆయన జీవితం నెరవేర్చిన తర్వాత చెబుతున్న మాట. ఆయన హృదయాన్ని ఇచ్చాడు దేవుడికి.
ఏమండి ఆయన సమయాన్ని ఇచ్చాను దేవునికి. ఆ తర్వాత చెబుతున్న మాట ఏంటి తెలుసా? మీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించండి. దేవుడు నా నుంచి కోరుకున్నటువంటి 3వ కోరిక ఏంటో తెలుసా? నీ శరీరం నీది కాదురా బిడ్డ. ఎవరిది? ఈ కాలు నీయి కాదు, ఈ చేతులు నీయి కాదు, ఈ శరీరం నీది కాదయ్యా. ఆ శరీరం వెనకున్నది నేను. నీ కళ్ళు చేసింది నేను, ముక్కు చేసింది నేను, కాలు చేసింది నేను, నీ తల వెంట్రుకలు చేసింది నేను, నీ నడినెత్తు నుండి అరకాల వరకు ఉన్నటువంటి అవయవ నిర్మాణం ప్రతి కణం పింటు పిండి చేసింది నేనురా. కాబట్టి నన్ను మర్చిపోతే ఎలాగయ్యా? ఆలోచించండి. ఏమండి, నా కడుపును పుట్టిన పిల్లలు లేదా మన కడుపును పుట్టిన పిల్లలు మన మాటకు ఎదురు తిరిగి, మన మాటకు ఎదురు చెబుతూ, మనం చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఎదురు తిరిగి బ్రతుకుతున్నప్పుడు నువ్వు చెప్పే మాట, నువ్వు అనే మాట ఏంటో తెలుసా? నా తిండి తిని నా రొమ్మే గుద్దుతావు అని అడుగుతావు కదా. అలాగే నువ్వు తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఈ రోజు వరకు కాపాడింది ఎవరయ్యా? దేవుడు కాదా? దేవుడైతే మరి నీ శరీరం మీద ఉన్న అధికారం ఎవరిది? నీ కాళ్ళ మీద ఉన్న అధికారం ఎవరిది? నీ చేతుల మీద అధికారం ఎవరిది? నీ కళ్ళ మీద అధికారం ఎవరిది? నీ అవయవ నిర్మాణం మీద ఉన్న అధికారం ఎవరిదని అంటే దేవునిది కాదా? అదే అడుగుతున్నాడు దేవుడు. నాయనా, నీ శరీరం నాది, నీ హృదయం నాది, నీ సమయం నాది, అసలు నువ్వే నా మనిషివిరా బాబు, నా స్వాస్యం అండి. కీర్తన గ్రంథం చివరగా, కీర్తన గ్రంథం 127వ అధ్యాయము ఏమంటారు? 3వ వచనం, 127వ అధ్యాయం 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానము. ఎవరి స్వాస్యం ఇది? ఎవరి ఆస్తిది? ఎవరిది? దీని వెనుకున్న నిర్మాణకుడు ఎవరింతకి? దేవుడే కదా. ఏమండి, ఉన్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ, జీవించున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ, నీ శరీరము నిష్ప్రయోజనమయ్యా. నిన్ను నడిపించుతున్నది ఆత్మ. ఈ శరీరం అంతా కూడా దేవుని చేత నిర్మించబడినది కనుక ఈ జీవితమే దేవునిదండి. అందుకే పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, మీ శరీరమును సజీవ యాగముగా ఎవరికి సమర్పించాలట? దేవునికి సమర్పించాలి. దేవుడు నా నుంచి కోరుకునే కోరిక ఏంటో తెలుసా? అయినా నీ హృదయాన్ని ఇవ్వాలయ్యా, నీ సమయాన్ని ఇవ్వాలయ్యా, అంతేకాదు నీ శరీరాన్ని కూడా నాకు సమర్పించాలయ్యా. ఏమండి, కొంతమంది సమర్పించుకుంటారు ఎలాగో తెలుసా? చెవులు తీసేస్తుంటారు, గాజులు తీసేస్తుంటారు, పట్టీలు తీసేస్తుంటారు. ఇవి తీయడం వల్ల ఏంటి ఉపయోగం? నీ ఖర్చు తగ్గింది తప్ప అంతకంటే ఉపయోగం లేదు. ఆయన ఏం చేసుకుంటాడు? నీ గాజులు ఆయన వేసుకుంటాడా? నీ రింగ్స్ ఆయన పెట్టుకుంటాడు? ఆయనకు అవసరం లేదు. నీ బంగారము, నీ ఆస్తి, నీ డబ్బు, నీ పరపతి, నీ అంతస్తు, నీకున్నది ఏది కూడా అవసరం లేదు ఆయనకి. కేవలం కావాల్సిందల్లా ఏంటో తెలుసా? నీ హృదయం కావాలి, నీ సమయం కావాలి, నీ శరీర అవయవాలు కావాలి, టోటల్గా నీ జీవితం కావాలి దేవునికి. ప్రియమైన దేవుని పిల్లరా, అంతే తప్ప ఇంకేది అవసరం లేదండి. ముందుగా మన హృదయాన్ని మార్చుకుందాం, మన మనసును మార్చుకొని దేవుని చెంత చేరుకుందాం. ఆ తర్వాత సమయం అనక అసమయం అనక ఎల్లప్పుడూ అవకాశం వచ్చినప్పుడల్లా బైబిల్ చదువుకుంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ, దేవుని మాట స్మరించుకుంటూ ముందుకు కొనసాగిపోదాం. అలాగే సజీవయాగంగా మన శరీరాన్ని దేవునికి అప్పగించుకుందాం. ఈ శరీరం అంతా కూడా దేవునిదన్న మాట ఆలోచించుకుంటూ, ఆయన స్వాస్థ్యము, ఆయన ఇచ్చిన బహుమానం అని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనకి ఎప్పుడూ కూడా మనం తలదించుకుని మోకాళ్ళ మీద ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకుంటూ, ఆయనకి స్తుతులు చెల్లిస్తూ, ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ముందుకు కొనసాగిపోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం. తలవంచన ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొక్కసారి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అవును నాయనా, మా నుంచి మీరు కోరుకునేది ఒక్కటే, మా హృదయం కావాలయ్యా, మా సమయం కావాలయ్యా, మా జీవితం కావాలని కోరుకుంటున్నారయ్యా. అవును తండ్రి, తెలిసి తెలియక పొరపాటు చేశామయ్యా. మాకు మీరు కావాలి తండ్రి, మీరున్న లోకం కావాలి తండ్రి. ఆ విధంగా బ్రతకడానికి సహాయం దయచేయమని, మీ చిత్తమైతే, మీ కుమారుని యొక్క రాకడ ఆలస్యమైతే కనుక మరొకసారి మేము అందరం కూడా కలుసుకొని మీ ప్రేమను పంచుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.